వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మార్చి 2026 ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాలన్నీ కూడా ఎక్కువగా 1, 2 స్థానాల్లో ఉండడం, అలాగే అవన్నీ కూడా 7, 8 స్థానాలను చూడడం వలన వ్యక్తిగత జీవితంలో, సంసార జీవితంలో, అలాగే రొమాంటిక్ లైఫ్లో అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లకు సంబంధించి కొన్ని మనకు పనులు అయిపోతాయి, ఖచ్చితంగా జరిగిపోతాయి అనుకున్నవి ఒక్కసారిగా రివర్స్ అయిపోవడం, అవవు జరగవు అనుకున్నవి ఒక్కసారిగా పాజిటివ్గా మారిపోతాం. జీవితంలో ఈ పంచగ్రహ కూటమి, అలాగే చతుర్థి గ్రహ కూటమి ఇదంతా కూడా నాకే ఎఫెక్ట్ ఉందా అన్నట్లుగా గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితులు, మార్చిలో ఒక్కసారిగా ఊహించిన మార్పులు జరగడం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా కొన్ని మార్పులు అనేవి మార్చి నెలలో రాబోతున్నాయి. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ముందుకు వెళ్ళాలి, ఏ రెమెడీలు చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మార్చి నెలలో కుంభరాశి వారికి గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం మార్చి నెలలో పరిశీలించినట్లయితే మీ రాశిలోనే 4 గ్రహాలు, చతుర్థ కూటమైన, పంచగ్రహ కూటమైన ఇవన్నీ కూడా రాశిలోనే జరుగుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అంతా కూడా మీ మెంటల్ మీద, అంటే మీ మెంటల్ స్టేటస్ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మూడ్స్ మీద, మీకుండే డిజైర్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. మొత్తం 12 రాశులకి ఒక రకంగా ఉంటే కుంభరాశి వారికి మాత్రం ఈ కూటమి ఎఫెక్ట్ అనేది ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక నిమిషం బాగుంది అనిపించడం, ఒక నిమిషం ఇంకోలా ఉంది అనిపించడం, ఒక నిమిషం ఇలా ముందుకు వెళ్దాం అనిపించడం, ఒక నిమిషం ఎందుకులే మనమే వెనక్కి వెళ్ళిపోదాం అనిపించడం. అసలు మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో మెంటల్గా, ఫిజికల్గా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా మీకే అర్థం కాదనమాట. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషులు కూడా మీరు అర్థం చేసుకోవడం, మీరే వాళ్ళని కొంతవరకు అడగడం, చేయడం తప్ప వాళ్ళందరూ కేర్లెస్గా ఉంటున్నారా, మనల్ని పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా, ఏమీ అర్థం కాకపోవడం, ఇలాంటి గందరగోళం అంతా కూడా ఈ కూటం వల్లే జరుగుతుంది అనమాట. ఈ కూటం డైరెక్ట్గా 7వ స్థానాన్ని చూడడం వలన రిలేషన్షిప్స్, మనకు ఉండే ఫీలింగ్స్, మూడ్స్, వాళ్ళతో ఉండే రిలేషన్స్ ఇవన్నీ కూడా దోబూసులాడడం, ఏదో అయిపోతుంది, అంత అనుకూలంగా అనిపించడం, ఆలోపే వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం. ఈ 25-30 ఏళ్ళు మధ్యలో ఉన్న కుంభరాశి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఈ కూటమి వల్ల ఎక్కువగా ఉంది. అలాగే ఏదో బిజినెస్ చేసేయాలి, జాబ్లో బాగా ఎదిగిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకున్న కుంభరాశి వారికి కూడా ఈ కూటమి ఎఫెక్ట్ అనేది చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని శుక్రులు ఉన్నారు. రవి కూడా 15వ తారీఖు నుంచి ఇక్కడికి వస్తాడు. రవి శని శుక్రుల సంచారం జరుగుతుంది. అలాగే 26వ తారీఖున శుక్రుడేమో మీకు మేష రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇక పంచమంలో గురువు వక్రం అనేది మార్చి 11 వరకు ఉంటుంది. మార్చి 11 తర్వాత గురువు డైరెక్ట్ అవుతాడు. మార్చి 11 నుంచి కూడా ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో ఈ నెలంతా అక్కడ మీకు సడన్గా అనమాట ఒక్కసారిగా చీకట్లో వెతుకులాట్లు ఆడుకున్న వాళ్ళకి లైట్ వేస్తే ఆ వెలుగంతా కనిపించి మనకు కావాల్సిన వస్తువు ఎలా అయితే దొరుకుతుందో అలా అక్కడి నుంచి ప్రతి విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది. మార్చి 11 నుంచి జూన్ నెల వరకు కూడా, మళ్ళీ జూన్ మీకు 6లోకి వచ్చేస్తాడు గురువు. చాలా వరకు ఈ 1 మంత్ మార్చి 11 నుంచి జూన్ మంత్ వరకు కూడా మంచి టైము. ఈ టైం బాగా ఉపయోగించుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అంటే ఏంటంటే మనకి అవ్వదు, ఇది జరగదు అనుకున్న పరిస్థితుల నుంచి కూడా ఏదో రకంగా పైకి లేవడానికి, ఆ పరిస్థితులను మార్చుకోవడానికి గురుబలం అనేది చక్కగా తోడవుతుంది. ఈ లోపు ఏంటంటే 2, 8 స్థానాలకు సంబంధించి అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ముందుకు వెళ్తే అది కాకుండా వేరే జరగడం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి రావడం, ఇలా అనమాట గందరగోళం అనేది ఉండే అవకాశం ఉంటుంది అనమాట.
మ్, మీరు ఎక్కువగా సింగిల్గా ఉండడం, ఏదో ఆలోచించడం, పిచ్చి పిచ్చిగా పరుగులెత్తేయడం, ఓ, ఏదో మాట్లాడేయడం, తర్వాత ఇలా కాదనుకోవడం, అలా కాదనుకోవడం, ఇలా కన్ఫ్యూజన్గా ఉండకుండా ఆ పని మీద మీరు ఎలాగో ఫోకస్ పెడతారు, ఓ, శ్రద్ధ పెడతారు. కానీ ఏంటంటే ఎక్కువగా వ్యామోహం అంటే ఏంటంటే దాని మీద ఎక్కువగా పెట్టేసుకోవడం, ఎక్కువగా అయిపోవాలనుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా లేట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా ఉండకూడదు. చాలా వరకు ఏంటంటే శని ఈ సంవత్సరం ఏలినాటి శని లాస్ట్కి వచ్చాం. ఏలినాటి శని వల్ల తప్పకుండా వెళ్ళిపోయేటప్పుడు మేలే జరుగుతుంది. కానీ ఏంటంటే ఆ మేలు జరిగే వరకు వెయిట్ చేయకుండా మీరే దాన్ని ఫోర్స్ చేయడం వల్ల ఏంటంటే మీరే ఆశపడడం, మీరే నిరాశపడడం అలాంటి ఫలితాలు వస్తున్నాయి అనమాట. ఇక ఆ, అసలు విషయానికి వస్తే రాహువు, కుజుడు, బుధుడు, రవి వీళ్ళు మీరు ఆశలో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగం కొంతవరకు మాయలా ఉండడం. ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో తెలియదు, ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, అసలు దీన్ని ఇందులోనే ఉండాలా లేకపోతే మారిపోవాలా అర్థం కాదు. ప్రతి విషయంలోనూ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అలాగే పిల్లల విషయాలు కూడా అంతే. పిల్లల విషయాల్లో కూడా కొంతకాలంగా రకరకాలుగా ఆలోచించడం, వీళ్ళని ఈ స్కూల్లోనా ఆ స్కూల్లోనా, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు చేద్దాం, అలాగే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కెరియర్ వాటిల్లో ఏం చేయాలి, కాలేజీలు లేకపోతే సీట్లు, ఈ విషయాల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక సప్తమంలో ఉన్న కేతు వల్ల ఏంటంటే ఇష్టాలు, అభిరుచులు ఇవన్నీ కూడా వెంటనే మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చేద్దామా, చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకోవడం, వద్దు ఎందుకులే ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాం అంటే వేరే వాళ్ళు కాదు, మీకు మీరే స్ప్లిట్ పర్సనాలిటీగా ఈ మార్చి నెలలో బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. జనవరి నుంచి ఇలాగే ఉన్నారు. ఇటువరకు మీరు ఇలాగే జరిగిద్ది, మనకు ఖచ్చితంగా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. నేను అనుకున్నట్టుగానే ఇలాగే అవుతుంది అనుకున్న సిక్స్త్ సెన్స్ ఒక్కసారిగా పని చేయకపోవడం అంటే ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల కూడా కొంతవరకు మీకే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మార్చి 11 నుంచి గురువు అనుకూలంగా మారడం వల్ల చాలా వరకు అనుకూలత అనేది పెరిగిద్ది అనమాట. మనం చేసే బిజినెస్లో స్పీడ్ పెరగడం, కొన్ని ఆపర్చునిటీస్ రావడం, వాటిని మీరు ఉపయోగించుకోవడం, వాటి వల్ల బెనిఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా మార్చి 11 నుంచి కనిపిస్తాయి. ఇక దీంతో పాటు ఏంటంటే ఒక్కొక్కటిగా ఈ కూటమి అనేది మారిపోవడం వలన టెన్షన్ తగ్గుతుంది, ప్రశాంతత. ఓకే పర్వాలేదు, మనం ప్రశాంతంగా ఉన్నాం. డబ్బుల విషయాల్లో కావచ్చు, జాబ్ విషయాల్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అన్ని విషయాలు. ఎందుకంటే అన్ని విషయాలు అంటే ఒకటో స్థానంలో ఉన్నప్పుడు మనకు సంబంధించిన అన్ని విషయాలు, బుర్రలో ఉన్న అన్ని విషయాల్లోనూ కూడా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ అనేది కొంచెం కొంచెంగా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఇక దీంతో పాటు ఏంటంటే ఈ రవి, శుక్రుడు, శని రెండో స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ఎంత క్లోజ్ రిలేషన్, మంచి రిలేషన్ ఉంటే ఒక్కొక్కసారి ఆ రిలేషన్ ఓవర్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఓవర్గా గొడవలు అవ్వడం, తగాదాలు అవ్వడం, ఇవి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్కువ ఆశ పెట్టుకుంటే అది జరగకుండా మనం అనుకుంది జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని అయ్యే వరకు కూడా ఎక్కువ ఇది జరగాలి, ఇది జరిగితే బాగుండు అనుకోకుండా ఉండడం మంచిది అనమాట. ఆ విషయాల్లో కొంతవరకు వెనకడుగు వేయడం మంచిది. నేను ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నాను కాదు, కానీ కుంభరాశి వరకు అలాగే ఉంది. ఎందుకంటే రాశిలోని ఇన్ని గ్రహాలు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే బాగుందని చెప్పాలో బాగుందని చెప్పకూడదో కూడా అర్థం కాకుండా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మీకు దశలో రాహుమా దశో, సినిమా దశో, కుజుమా దశో, ఈ పాపగ్రహాల దశలో అంతర్దశలు జరిగితే కేతుమా దశో ఇంకా కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. టఫ్గా సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇదేంటంటే నవ్వు నటించగలగాలి కాబట్టి నవ్వడం, పరిస్థితులకి ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఒళ్ళు చెప్పేయాలి కాబట్టి ఆ ఒళ్ళు చెప్పేసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఏది కూడా డ్యామేజ్ అనేది ఉండదు. డ్యామేజ్ లేకుండానే ఉంటుంది. మీరు చేసే దైవారాధనలు, మీరు చేసే పుణ్యాలు, అలాగే దానాలు, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వెనకాలే ఉంటాయి, మంచి చేస్తాయి. మార్చి 11 నుంచి వీటిలో డెవలప్మెంట్ ఉంటుంది. ఇక రెమెడీస్ విషయానికి వస్తే కుంభరాశి వారు ఏంటంటే పరిస్థితులకు తగ్గట్టుగా అలా వెళ్తూ ఉండాలి తప్ప పరిస్థితులు నేను మార్చేస్తాను, ఎందుకు జరగదు, ఎలా జరగదు, నేను ఎలా అయినా మార్చేస్తాను అనుకోవడం వలన ఏ ఉపయోగం ఉండదు. ఇంకా మీ మీద మీకు నమ్మకం పోవడం, ఏంటి ఇలా జరుగుతుందని కన్ఫ్యూజన్ పెరిగిపోవడం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శతభిష నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం ఆవేశం, కోపం తగ్గించుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే కొంతవరకు రియాక్ట్ అవ్వడం అనేది తగ్గించాలన్నమాట. పరిస్థితులకు ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా కొంతవరకు ఆలోచించి మాట్లాడడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంతవరకు బాగానే ఉంటుంది. మీరు కూడా కొంచెం ఎక్కువగా డిజైర్స్, హోప్స్, ఎక్కువ పరిగెత్తడం తగ్గించి కొంచెం ప్రశాంతంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ నెలలో శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 108 సార్లు రోజు చదవండి. దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి.